మనిషి మరణానికి భయపడాలా, ధైర్యంగా ఉండాలా? ప్రతి మనిషి మరణం వస్తుందంటే భయపడిపోతూ ఉంటాడు. చనిపోతానేమో, నా వారిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతానేమో, ఇంకా ఈ లోకము చూడనేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. భయపడినా భయపడకపోయినా మరణానికి తలవంచాల్సిందే, తప్పనిసరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే బైబిల్ మనకేం చెప్తుంది? మనిషి మరణానికి భయపడాలా, ధైర్యంగా ఉండాలా? బైబిల్ వాక్యం చూస్తే కనుక 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం గమనిస్తే, కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమే ఉండవరని మిగుల ఆపేక్షించుచున్నాము. బైబిల్ ఏం చెప్తుంది? ఈ దేహంలో నివసించిన కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి, ఈ దేహంలో నివాసం చేసినంత కాలం మనం అంట ప్రభువుకి దూరంగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్నాం, ప్రభు పరలోకంలో ఉన్నాడు, ప్రభు మనలో నివసిస్తాడు. కానీ ఫిజికల్గా